జనం కృష్ణా జిల్లా గుడివాడకు చేరుకుంది. పోటాపోటీగా టీడీపీ వైసీపీ ఫ్లెక్సీలు పెడుతున్నారు. ప్రధాన కూడళ్లలో చంద్రబాబు వెనిగండ్ల రాము ఫోటోలతో సై పేరుతో భారీ హోల్డింగ్లను టీడీపీ ఏర్పాటు చేసింది. ఇక టీడీపీ హోర్డింగ్లకు కౌంటర్గా పెత్తందారులపై యుద్ధానికి సై అంటూ జగన్ కొడాలి నానితో ఫోటోలతో ఫ్లెక్సీలు వేసింది వైసీపీ. గుడివాడలో వెలిసిన ఫ్లెక్సీలను మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇటు సై అంటూ కూడా చంద్రబాబు ఉన్న ఫ్లెక్సీలు ఒకటి వెలిసాయి. అయితే వీటికి ఆపోజిట్ గా కూడా వెంటనే కూడా వీటికి కౌంటర్ ఇచ్చేలా ఇటు వైసీపీ కూడా ఫ్లెక్సీలు వేసింది. పెత్తందారులపై యుద్ధానికి సై అంటూ కూడా జగన్ అదేవిధంగా కొడాలి నాని ఉన్న ఫోటోలు పోస్టర్లు మనం చూస్తున్నాము. అయితే ఫ్లెక్సీల యుద్ధం అయితే ప్రస్తుతం గుడివాడలో కొనసాగుతుంది. పోటాపోటీగా కూడా టీడీపీ వైసీపీ ఫ్లెక్సీలు పెడుతున్నాయి. ప్రధాన కూడళ్లలో చంద్రబాబు వెనిగండ్ల రాము ఫోటోలతో సై పేరుతో భారీ హోల్డింగ్లను టీడీపీ ఏర్పాటు చేసింది. ఇక టీడీపీ హోర్డింగ్లకు కౌంటర్గా పెత్తందారులపై యుద్ధానికి సై అంటూ జగన్ కొడాలి నాని ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది వైసీపీ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఫ్లెక్సీల వారిపై డీటెయిల్స్ ఏంటి? గుడివాడలో ఏర్పాటు చేసిన వైసీపీ టీడీపీ హోర్డింగ్స్ ని మనం చూస్తున్నాం. అసలు గుడివాడలో ఈ ఫ్లెక్సీల వారేంటో డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, వెనుశ్రీ ఫ్లెక్సీల వారైతే తారాస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు విజయవాడ కావచ్చు, అట్లాగే గుడివాడ పలు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఎన్నికలకు సంబంధించి సిద్ధం అనే సంబంధించిన పోస్టర్లను కూడా వేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి దీనిపై కూడా మొదటగా జనసేన ఫ్లెక్సీలకు దీనికి కౌంటర్ గా కూడా మేము సిద్ధం అంటూ కూడా ఫ్లెక్సీలు ఇటు విజయవాడ కావచ్చు, అటు గుడివాడ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న మిగతా నియోజకవర్గాల్లో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ వచ్చి ఉన్నారు. దీన్ని పోలీసులు కొంత కలగజేసుకొని కూడా ఏదైతే పర్మిషన్లు ఉన్నాయో పర్మిషన్ లేని ఫ్లెక్సీలను తొలగించారు, పర్మిషన్ ఉన్న ఫ్లెక్సీలను కూడా ఉంచారు. ఆ తర్వాత విజయవాడలో మనం చూస్తే ఏదైతే సిద్ధం అనే ఫ్లెక్సీ పక్కన జనసేనకు సంబంధించి మేము సిద్ధం అనే ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, పోలీసులు కలగజేసుకోవడం, వాటిని తొలగించడం తర్వాత వైసీపీ వాళ్ళు కూడా మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జనసేనకు కౌంటర్ గా అప్పుడు మరో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇలా కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు గుడివాడలో కూడా ఫ్లెక్సీల వారు జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిద్ధం అనే దానికి సై అంటూ టీడీపీ నేతలకు కూడా చంద్రబాబు నాయుడు బొమ్మను ఏర్పాటు చేసి అక్కడ నియోజకవర్గం ఉన్న నేతలు బొమ్మలు ఏర్పాటు చేస్తూ కూడా సై అంటూ కూడా ఒక ఫ్లెక్సీలను భారీ కటౌట్లను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా కూడా దీనికి ఆపోజిట్ గా కూడా వైసీపీ నేతలు ఇంకో ఫ్లెక్సీలు సిద్ధం చేశారు. అక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో మాజీ మంత్రి కొడాలి నాని పిక్చర్లతో పాటు మరికొంతమంది నేతల పిక్చర్లను ఏర్పాటు చేస్తూ కూడా ఫ్లెక్సీలకు సంబంధించి వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. పెత్తందారులకు పేదలకు జరుగుతున్న యుద్ధం ఇదంటూ కూడా వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 4-5 రోజుల నుంచి ఇట్లా ఫ్లెక్సీలు ఒకరి మధ్య ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మధ్య ఫ్లెక్సీల వారైతే కొనసాగుతుంది. ఇది కొంచెం తీవ్ర తారాస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఫ్లెక్సీల ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టులు పెట్టుకుంటూ ఉన్న వారు ఇప్పుడు ఫ్లెక్సీల వార్డులోకి దిగింది. ఇది తారాస్థాయికి ఇంకా మరింత తారాస్థాయికి చేరే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. పోలీసులు కొంతమంది కలగజేసుకుంటున్నప్పటికీ కూడా కొన్ని ఫ్లెక్సీలకు అనుమతి తీసుకొని కూడా ఎవరైతే అభిమానులు వాళ్ళు ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రధాన కూడలలో ఎక్కడైతే రద్దీగా ఉన్న ప్రాంతాలు కావచ్చు, అలాగే ప్రధాన కూడల్లో కావచ్చు, ప్రధానంగా ఇటు వైసీపీ తరఫు నుంచి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తా ఉంటే అటు జనసేన తరఫు నుంచి అలాగే టీడీపీ తరఫు నుంచి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒకరికొకరు కౌంటర్లు ఇస్తూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.